ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. నరసింహస్వామి అనే ప్రాజెక్ట్ అనేది ఇచ్చిన మీకు. ఓకే, అయితే ఇంటర్వ్యూస్ అయితే ఎలాగుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నా లోగో ఇచ్చిన లోగోలో మీకు ఇష్టం వచ్చిన ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదైనా సంథింగ్ మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే, సపోజ్ ఈ ఫోటో ఉందనుకో, ఈ ఫోటోని మనమైతే పెట్టుకుందాం. ఓకే, సెట్ అయిందా? ఓకే, తర్వాత ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లలో మనకి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఒక నిమిషం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఇది నా లోగో అయితే ఇచ్చిన, ఆ లోగో మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ మీరు ఇప్పుడు ఏది అనుకున్నారో అది మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఈ ఫోటో కదా మనకి. ఓకే, ఇదైతే ఓకే ఉంది. ఓకే, బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఏ ఫోటో అయినా పెట్టుకోండి, ఏ ఫోటో అయినా కింద బ్యాక్గ్రౌండ్ ఏ ఫోటో ఉన్నా కానీ అలాగే వేసుకోండి, అన్నీ ఇలాగే వేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నేను నా లోగో ఇచ్చిన లోగో ప్లేస్లో మీరు ఒకసారి చూపిస్తాను. మేము కొత్త వాళ్ళకు అర్థం కాదు కాబట్టి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో పెట్టుకుంటాను నేను. ఓకే, ఫోటో పెట్టుకుంటే ఈ ఫోటో పెట్టుకున్నాను అనుకో, ఈ ఫోటో అనేది దానికి ఎఫెక్ట్లు ఉంటాయి, దాన్ని ఏం చేయకండి, కానీ ఫోటో మొదలు మార్చుకోండి. ఓకే, చూడండి ఇలాగైతే వస్తుంది యానిమేషన్. అన్నీ ఇలాగే వేసుకోండి. ఇక్కడ డబుల్ బీడ్ మార్క్ ఇచ్చిన 8.8 సెకండ్. ఓకే, ఓకే, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్లో కూడా సేమ్ నా లోగో ఇచ్చిన తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద సహాయకం చేసుకొని ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే ఒకటి తీసుకోండి. సపోజ్ నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటో తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అవే ఫోటోలు యాడ్ చేయాలి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీకు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద సహాయకం చేసుకొని ఇప్పుడు ఏ ఫోటో పెట్టాలనుకున్నా అదే ఫోటో పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే సెట్ అయిపోతుంది. ఓకే, అన్నీ ఇలాగైతే చేసుకోండి. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ నుంచి ఈ 5 గ్రూప్స్ అనేది ఒక నిమిషం 1 2 3 4 5 ఇక్కడ 5 లేయర్స్ ఉంటుంది. కాపీ 5 లేయర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ కెమెరా పక్కల ప్లస్ సెకండ్ వస్తుంది కదా. ఓకే, దానిపైన టచ్ చేయండి. టచ్ చేసినాక పేస్ట్ స్టైల్. ఓకే, ఇదైతే ఇలాగైతే ఉంటుంది. చూసుకోండి మీరు. కింద ఇంతకుముందు వేరే ఇక్కడ కూడా వేరే అదే ఇచ్చారు కదా, ఇక్కడ వేరే చేంజ్ చేసుకోండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో మీకు నచ్చిన ఫోటో, నరసింహస్వామి ఫోటో ఏదైనా ఒకటి తీసుకోండి. ఓకే, సపోజ్ నేను ఈ ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం నేను ఎఫెక్ట్ అనేది ఇచ్చిన నేను. ఓకే, ఇలాగైతే ఉంటుంది. సరే, దీంట్లో కూడా ప్రతి ఒక్క గ్రూప్లో కూడా మీరు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరు ఇప్పటిదాకా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, కింద సహాయకం చేసుకోండి. ఇప్పటిదాకా మీరు ఏదైతే ఫోటో పెట్టుకున్నారో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత చూసుకోండి ఒకసారి. ఓకే, అక్కడైతే ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది. ఓకే, సెకండ్ గ్రూపు యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఒక నిమిషం ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ నా లోగో ఉంటుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ అదే ఫోటో మళ్ళీ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో కదా మనం చేసుకున్నది. ఓకే, ఇప్పుడైతే చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఓకే, ఒక నిమిషం ఇది. ఓకే, ఏదైతే ఇక్కడ నా లోగో ఉంటుంది, ఇక్కడ నా లోగో ఉంటుంది.
ఇవి కూడా అన్ని గ్రూప్లలో చేంజ్ చేసుకోండి. సూపర్ వచ్చింది వీడియో మాత్రం, నో డౌట్. బ్యాగ్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత షేర్ ఐకాన్ ఉంది కదా పైన, మంచి కాల్తో ఎక్స్ప్లోర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, మన ఛానల్ని విజిట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోలు చేసినాను, కాకపోతే నాకు వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు. నేనేం తప్పు చేస్తున్నానో నాకే తెలియదు. సో మనం నేర్చుకుందాం కాబట్టి, అంటే ఒకరి వీడియో డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టాలని ఇదేం లేదు. మనంతకు మనము వీడియో తయారు చేసుకొని మనము క్రియేట్ చేసుకొని మనం పెట్టుకున్న బాధ్యత మనది. ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటంటే యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కానీ ఒక ఇది ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.